అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ నాయకులు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, మన రక్షణ సిబ్బందికి శక్తి మరియు ధైర్యాన్ని ప్రసాదించమని, అలాగే మన ప్రియమైన ప్రధాని మోడీకి పాకిస్తాన్ మరియు అక్కడి తీవ్రవాదులను ఓడించే సరిగ్గా మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన బలాన్ని ఇవ్వమని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్, ఆదోని సెంట్రల్ మండల అధ్యక్షుడు నాగార్జున, నాయకులు లోకేష్ కుమార్, వినోద్ కుమార్, చెన్నబసప్ప, భాగ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాడులు చేసి వాళ్ళ ప్రాణాలను హరించడం జరిగింది. ఈ మధ్యన మనం చూసాం, పహల్గావ్లో జరిగినటువంటి దాడుల్లో కేవలం పురుషులను చంపుతూ మహిళలకు మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని చెప్పినటువంటి ధైర్యంతో మాట విడిచి మన దేశం పైన ఆధిపత్యం చెలాయించారు. మరి దానికి ప్రతిదాదిగా మన భారతదేశం సైనికులు వారి యొక్క దేశంలోకి చొరబడి ఉగ్రవాదుల స్థావరాల్లో ధ్వంసం చేసి సుమారు 100 మందికి పైన తీవ్రవాదులకు ప్రాణాలు తీసినటువంటి దేశం భారతదేశం. ఎందుకంటే ఎంతో కాలంగా ఓపిక పట్టినటువంటి ఈ దేశం 140 మంది ప్రజల యొక్క ఆశయాలను, ధైర్యాన్ని సన్నగిలుతూ దాడులు చేస్తూనే ఉన్నారు. మరి ఈ దాడులను ఇలాగే ప్రోత్సహిస్తే ఈ దేశంలో మనం ఎలా బ్రతకాలనేది మనకు ఒక ప్రశ్న. మరి ఈరోజు ప్రధానమంత్రి గారు, అలాగే మన అజిత్ దోవల్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మరి అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ దేశ ప్రజలందరి నిర్ణయంతో అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యంగా ఈ దేశం పైన జరుగుతున్న దాడులను ఖండిద్దాం, మరి ఎదుటి దేశానికి మనమేంటో సత్తా చూపిద్దామని చెప్పని ముందడుగు వేసినటువంటి సైనికులకు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వారి యొక్క సైనికుల యొక్క దీనిపైన అర్చన చేయిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యూనిట్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ప్రతి జవానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అయితేనేమి, ఈ దేశ ప్రజల తరఫున అయితేనేమి, మేమందరం కూడా మీ వెన్నంటి ఉన్నాం, మీరు ముందు ఉండండి, మాకోసం మీరు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, మీ ప్రాణత్యాగాలు వృధా పోదు, మీ యొక్క సంకల్పం భారతదేశ రక్షణ అనేటువంటిది మాకు అర్థమవుతుంది, కనుక మీరు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పని, ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ అర్చన కార్యక్రమం చేశాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, ఆదోని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. కూడా భారత సైనికులకు మనోధైర్యాన్ని, భారత రక్షణ వ్యవస్థకు మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదోన్లో కూడా అన్ని దేవాలయాలు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను స్థానికంగా ఉన్నటువంటి భక్తుల ఆధ్వర్యంలో, అదేవిధంగా నాయకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం, పహల్గావ్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామంలో భారతదేశం యొక్క రక్షణ శాఖ కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, పాకిస్తాన్ యొక్క కుటిల నీతిని తిప్పికొట్టేందుకు ఈరోజు భారత రక్షణ వ్యవస్థ బలంగా పనిచేస్తూ పాకిస్తాన్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసే యొక్క కార్యక్రమంలో భాగంగా గత 2 రోజుల క్రితము 9 ఉగ్రవాద స్థావరాల మీద ఈరోజు భారత ప్రభుత్వం దాడి చేసి ఉగ్రవాదులను నీలమట్టం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నారో వాళ్ళనే లక్ష్యంగా పెట్టుకుని భారతదేశం ప్రభుత్వము చేస్తున్న సందర్భంలో ఈరోజు పాకిస్తాను తన కుటిలైనటువంటి నీచ బుద్ధిని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి సామాన్య పౌరుల మీద ఈరోజు పౌరుల యొక్క ప్రాణాలను తీసే యొక్క పనిని చేస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా భారత బార్డర్లో ఉన్నటువంటి పౌరుల యొక్క స్థావరాల మీద, నివాసాల మీద దాడి చేసే యొక్క ప్రయత్నాన్ని చేస్తుంది. అందులో భాగంగానే స్వర్ణ దేవాలయం మీద కూడా, గురుద్వారా స్వర్ణ దేవాలయం కూడా దాడి చేసే కుట్ర చేస్తే భారత రక్షణ వ్యవస్థ, ఆర్మీ
సైనికులు కూడా ఎంతో చాకచక్యంగా దాన్ని తిప్పికొట్టడం మనం చూసాం. కాబట్టి పాకిస్తాన్ ఏదైతే చేస్తున్నటువంటి దుశ్చర్యను భారత ప్రభుత్వం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలు కూడా మమేకమై ఖండించాల్సిన అవసరం ఉంది. దాన్ని యొక్క పాకిస్తాన్ చేసేటువంటి కుట్రల నీచత్వానికి మనమందరం కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారతదేశంలో భారత రక్షణ కోసం పనిచేసినటువంటి సైనికులందరూ కూడా మనోధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనమందరం కూడా దేవాలయాల్లో పూజ చేస్తున్నాం. కాబట్టి గ్రామాల్లో ప్రజలు కూడా మనమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ మనం వీధుల్లో భారత రక్షణ వ్యవస్థ, భారతీయుల యొక్క రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనము గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.